హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యూజిక్ అబాకా ఛానల్కి. సో ఈరోజు వికాసంలో దశలు సీక్వెన్స్గానే వెళ్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు, ఇంకా చేయమని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా సీక్వెన్స్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా ఎక్కడ వరకు ఆగిందో అక్కడ వరకు ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే, ఇక ముందుగా టైం వేస్ట్ చేయకుండా ఈ దశలలోకి వెళ్దాము. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి సోషల్ 120 వీడియోస్ ఉన్నాయండి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి పాయింట్ టు పాయింట్ ఉన్నాయి. ఇక తెలుగు అయితే 400-500 ఉన్నాయి. మొత్తం ఎల్పీ సెట్, స్కూల్ అసిస్టెంట్, టెట్కు సంబంధించిన అన్ని అలంకారాల నుంచి, సమాసాల నుంచి, సాహిత్యం వరకు అన్నీ ఉన్నాయి. అండ్ సైన్స్ కూడా ఇలా అడిగితే నేను ఒక 10 వీడియోస్ చేశాను, అది కూడా ట్రిక్స్ ద్వారా చూడండి. ఓకే, చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, 1,00,000 పైన చూసారండి ప్రక్రియల వీడియోస్. తెలుగు వీడియోస్ అయితే 1,00,000 పైన చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి. దయచేసి మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా ఒక్కసారి చూడండి. ఓకే, అండ్ కామెంట్స్, ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నానండి. ఒక రిప్లై ఇవ్వడానికి నాకు టైం ఉండలేదు. ఓకేనా, దయచేసి ఎవ్వరు ఏమనుకోదు. ప్రతి ఒక్కటి చూసి మరీ అది ఎక్కడైతే కరెక్ట్గా అనిపిస్తుందో అది మళ్ళీ నేను రిపీట్ చేసేస్తున్నాను తప్పకుండా. ఓకేనా, తొందరగా మనం తెలుగు ఒకటి కంప్లీట్ చేసేసుకుందాం. 10th అది ఇవ్వగానే ఈ 30 డేస్లలో నేను ప్లాన్ కూడా వేశాను. ఓకే, ఇంకా చేయమని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఈ వికాస దశలు అనేది చాలా పెద్ద టాపిక్, చాలాసేపు పట్టవచ్చు. బోర్ వచ్చినా స్వతంత్రంగా దానికి స్వతంత్రంగా నేర్చుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రాగుక్తీకరించడం అని అంటే ఊహించడం, సంచిత అంటే సడన్గా రాదు అనేది. ఇట్లా మీరు దానికన్నా కూడా పెట్టుకోవాలి. అంటే బోర్ వచ్చినా సరే, దేనికి వచ్చినా సరే, సైకాలజీ అనేది మీనింగ్ తెలియకపోతే, మీరు దాని గురించి తెలియకపోతే ఎన్ని ప్రాక్టీస్ చేసినా లైఫ్ లాంగ్ గులాబ్ జామున్ అంటే అసలు టేస్ట్ రాదు. గులాబ్ జామున్ తప్పకుండా తినాల్సిందే, తింటేనే తెలుస్తుంది అది. ఓకే, ఇది మీరు చాలాసేపు ఉంది. ఇంకా నేను కూడా ఇప్పుడు ఎండలో వాడి చేస్తాను. ఇప్పుడు 1 గంట అవుతుందా 2 గంటలు అవుతుందా చూద్దాం. 1 గంట అయితే కావచ్చు, చూద్దాం. ఓకే, దేనికదే నా వేలు చెప్తే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, నచ్చింది రవ్వ గింజంతా అని అంటే కూడా లైక్ చేయాలబ్బా ప్లీజ్. ఓకే, ఎలిజబెత్ హార్లాక్ వికాసంలో దశలు ఈమె చెప్పింది కదా. ఈ హార్లిక్స్ తిని 10 చెప్పింది. హార్లిక్స్ తింటే ఏం చెప్పినాం, గుణాత్మకంగా పెరుగుతారు మనుషులు, మానసికంగా, గుణాత్మకంగా అన్నిట్లలో పెరుగుతారు. ఏంటి తింటే, హార్లిక్స్ తింటే అని పెట్టుకున్నాం మనం. కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి వర్గీకరణ, అందరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ వర్గీకరణనే యాక్సెప్ట్ చేసారు. అదేది ఎలిజబెత్ హార్లాక్ వికాసంలో దశలు. మొత్తము వికాసంలో దశలు ఇట్లా 10 ఉన్నాయి. జనన పూర్వదశ, నవజాతి శిశువు, శైశవ దశ, పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, యవ్వనారంభ దశ, కౌమర దశ, వయోజన దశ, మధ్య వయస్సు దశ, వృద్ధాప్యం. ఓకే, ఇవి మీకు కొన్ని ట్రిక్స్ ద్వారా కూడా చెప్తా, అర్థం చేసుకోండి. ఓకే, అస్సలే మనకు మొత్తము క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఒకటే అనిపిస్తాయి కానీ పెట్టలేము. ఎందుకో నేను చెప్తా. జనన పూర్వదశ అందరికీ తెలుసు కదా. జనన పూర్వదశ అంటే పుట్టక ముందు, ఫలదీకరణం చెందినప్పటి నుండి జైగోట్ నుండి పుట్టుక వరకు, ఇది అందరికీ తెలుసు. జైగోట్ నుంచి పుట్టుక వరకు తల్లి గర్భంలో ఉన్న దాన్ని ఏమంటాం, జనన పూర్వదశ. ఇది ట్రిక్ ఏం అవసరం లేదు. జనన పూర్వదశ అంటే 9 నెలల 20 రోజులు యాక్చువల్గా. ఓకే, తర్వాత నవజాత శిశువు సంధికాలం కూడా అని అంటారు, ఇస్తాడండి, ఇట్లా కూడా ఇవ్వచ్చు. నవజాత శిశువు ఇవే మర్చిపోతుంటారు కదా సంవత్సరాలు. పుట్టుక నుండి 2 వారాల వరకు. ఈ నవజాతి అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, శైశవ దశన నవజాత శిశువనా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కొత్తగా టెట్ రాసే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి ఒక్కసారి. నవజాతి శిశువు అంటే శైశవ దశ అంటే 2 వేరు. నవజాతి శిశువు అంటే పుట్టుక నుండి 2 వారం చివరి వరకు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నవ అన్నాడు కాబట్టి నవరాత్రులు 2 వారాలని గుర్తుపెట్టుకోరు. అంతే, 2 వారాలు అయిపోయింది ఈ లైఫ్. నవజాతి అని దీనికి ఒక పేరు పెట్టారు, సంధికాలం అని. ఇదేని 2 వారాలు. ఏంటిది, నవరాత్రులు ఎన్ని ఉంటాయి, ఈ నవరాత్రి కాగానే ఆ నవరాత్రి ఉంటాయి కదా. ఏమో ఈ దుర్గామాత నవరాత్రి కాగానే ఇదో వినాయకుడు కాగానే దుర్గామాతలే ఏవో నవరాత్రులు ఉంటాయి కదా. సో ఈ నవరాత్రులు 2 వారాలు అని గుర్తుపెట్టుకోరు. నవ అనగానే 2 వారాలు అంతే, ఇంకా వేరేది ఏం లేదు చివరి వరకు. శైశవ దశ
నవరాత్రులు అనగానే ఏంది? నవరాత్రులు, నవజాత శిశువు అంటే వారం రోజులే. నవరాత్రులు ఎన్ని జరుగుతాయి? వారం రోజులు. ఇవి 2 వారాలను గుర్తుపెట్టుకోరు అంతే. గుర్తుంటే చూడండి. జనన పూర్వ అంటే తెలిసిపోతుంది. అది జన్మించక ముందు తల్లి గర్భంలో 9 నెలల 20 రోజులు. శైశవ దశ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? 2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే షైషా ఉంది. ఇగో షైకు 2, షాకు 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు అంతే. ఈ 2 షైషా 2 ఉన్నాయి కదా, షైషా గట్ల గుర్తుపెట్టుకోరు. నవజాతి అనగా నవరాత్రులు, నవజాతి నవరాత్రులు 2 వారాలు. శైశవ అంటే 2 వారం నుంచి 2 సంవత్సరాల వరకు. అబ్బా 2 సంవత్సరాల వరకు. ఇవి 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోవాలి. శైషా ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 2. ఈ 2 ఓకే. తర్వాత పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారో చేయరో నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల ప్రశ్నలు, 1000 ప్రశ్నలు ఇంట్లో మీదకే వచ్చినాయి. అది కూడా డిఎస్సిలో కానీ ఎందులోనైనా సైకాలజీ ఎన్లలో ఉందో, పిఐ ఎన్లలో ఉందో అది మొత్తం అందులోనే వస్తుంది. ఓకే. పూర్వ బాల్య దశ 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఇది పూర్వ బాల్య దశ అంటే స్కూల్కి పోకముందు అని గుర్తుపెట్టుకోరు. పూర్వం, స్కూల్కి పోయే పూర్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 3 నుంచి 5. ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాలు వేస్తే అది తప్పు. 2.5 సంవత్సరాలు లేచి మా పిల్లది పూర్వజ అనేది తప్పది. ఇది బుక్ మాత్రం పూర్వ బాల్య దశ అనేది 3 నుంచి 5 సంవత్సరాలు. పూర్వ బాల్య అంటే స్కూల్కి వెళ్ళే ముందు. ఉత్తర బాల్య దశ 6వ సంవత్సరం నుంచి 10 లేదా 12. ఉత్తర బాల్య దశ అనగానే ఉత్తరాలు రాస్తుంటాడు కాబట్టి స్కూల్కి వెళ్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాలు రాసే టైంకి స్కూల్ పోతుండు కాబట్టి ఉత్తరాలు రాస్తాడు. స్కూల్కి పోతాడు అప్పుడే 6 సంవత్సరాలలో స్కూల్కి వేస్తాం కాబట్టి, ఫస్ట్ క్లాసు స్కూలు వేస్తాం కాబట్టి ఉత్తరాలు రాస్తాడు. ఉత్తర బాల్య దశ 6వ సంవత్సరం నుంచి 10 లేదా 12. ఇది ఎట్లా చాలా ఈజీగా గుర్తుపట్టాలంటే మీ పెద్దమ్మ కొడుకో, మీ చిన్నమ్మ కొడుకో, మీ కొడుకో, మీ బిడ్డనో, మీ ఇంటి పక్కల్లో, ఇంటి ముంగలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఉంటారు ఈ సంవత్సరపు వాళ్ళు. వాళ్ళనే పెట్టుకోవాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటేనే వస్తాయి అవి. చూడండి, నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని గుర్తుపెట్టుకునేదాన్ని. యవ్వనారంభ దశ ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఇస్తాడు. పూర్వ కౌమర దశ. కౌమర దశకు ముందు యవ్వనారంభ దశ. ఇది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువగా సందిగ్ధం ఉంటుంది. 10 నుంచి 12 లేదా 13 నుంచి 14. 10 నుంచి యవ్వనారంభ దశ. ఓకే. ఈ కౌమర దశ ఈ కౌమర దశలో ఉత్తర కౌమర దశ. కౌమర దశ 15 నుంచి 18 వరకు. 15 నుంచి 18 వరకు. ఇక్కడనే మనం అందరం శత్రువులు లెక్క కనిపిస్తారు పేరెంట్స్. సందిగ్ధం, పిచ్చిగా అవుతుంది, ఒత్తిడి, ఇవన్నీ కలిపి ఉంటాయి. తర్వాత వయోజన దిశ 18 నుంచి 40 సంవత్సరాలు. ఎండ్లున్నాము మనం ఎండ్లున్నాము రాయాలి. వయోజన దశలు ఉన్నాము. వయోజన దశలనే ఉన్నాం మనం, అంతే కదా? లేదా ఈడికి వచ్చినామా మరి? మధ్య వయస్సు 40 నుంచి 60. ఇక 49 వరకు 49 వరకు బీసీ వాళ్ళకు. ఇంకా ఏడికి వచ్చి 49, 50 ఎగ్జామ్ రాయాలి. 4 రోజులనే చేయాలి, రిటైర్ కావాలి, తొందరగా తెచ్చుకోవాలి జాబ్. అందుకే ఆ శాత కాదు, జాబ్ ఎక్కుతారు, శాత కాదు కదా. నెత్తికేమో నల్లెంటికెలా, చూస్తేనేమో వయసుగా ఉండే, మోకాళ్ళ నొప్పులా, ఇవన్నీ అన్నీ నొప్పులే. ఆడోళ్ళకైనా మొగోళ్ళకేమో పాపం, కానీ ఇక ఆడోళ్ళకి అన్నీ నొప్పులేడ. ఇక వృద్ధాప్యం ఏంటిది? ఇక మరణం వరకు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. దయచేసి కొంచెం మంచి ఇంట్రెస్ట్గా వినండి. చాలా పెద్ద టాపిక్, బోర్ వచ్చే టాపిక్. బోర్ రాకుండా నేను చెప్తా. ఓకే. ఫస్ట్ది జనన పూర్వ దశ, ఫలదీకరణం టు జైగోట్, పుట్టే వరకు. జైగోట్ దశలో 3 ఉంటాయి, చూద్దాం. అదేంటంటే బీజ దశ 1, పిండ దశ, ఎంబ్రియో దశ. 3వది భ్రూణ దశ, ఫీటర్ దశ. ఓకే, 3 గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి, తప్పకుండా గుర్తుంటాయి. బీజ దశ, ఎంబ్రియో దశ లేదా పిండ దశ, భ్రూణ దశ లేదా ఫీటర్ దశ. ఇక బీజ దశ ఏంటిదో చూద్దాం.
0 to 2 వారాల వరకు బీజదశ. బాహ్య పోషణ ఉండదు, లోపలనే మొత్తం తల్లి గర్భంలో. పరిమాణం మార్పు ఉండదు ఎక్కడ? బీజదశలో. చాలా క్వశ్చన్స్ ప్రతి దాంట్లో వచ్చినాయి అబ్బా క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అయిన టాపిక్. ఈ పిండదశ, ఎంబ్రియా పిండదశ 2 వారాల నుంచి 2 నెలల వరకు, 2 వారాల నుంచి 2 నెలల వరకు. ఇది అంతం వరకు అంటే 1/, ఈ అంతం వరకు ఈ బరువు కానీ ఈ ఔన్స్ కానీ ఇదిగోండి 1/14, 1/1.5 ఇట్లా పొడవు, బరువు ఔన్స్, ఇదేమో పొడవు, పిండము, ఎదుగుదల ఇట్లుంటుంది. ఎంబ్రియా అంటే ఇది ఎన్నోసార్లు వచ్చిందబ్బా టెట్టులా. ఎంబ్రియా అంటే ఏంటిదంటే చిన్న మనిషి ఆకారము, చిన్న మనిషి ఆకారము. ఓకే. తర్వాత భ్రూణ అంటే ఏంటిది? పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ. అంటే 2 నెలల చివరి జననం వరకు అండి, 2 నెలల చివరి జననం వరకు. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరంటే, చాలామంది 7 మంత్లు కూడా పుడతారు కదా, 7 మంత్లో పుడతారు కదా. మరి అప్పుడు 7th మంత్ అంటే ఇప్పుడు 9 నెలల 20 రోజులు అన్న బాబు 7th మంత్ అంటే ఒక 2 నెలలు తక్కువ కదా. 7, 8, 9 2 నెలలు తక్కువ, నెల తక్కువ ఏదో అంటారు కదా, నెల తక్కువ ఏదో అంటారు కదా. మళ్ళీ 7 నెలల్లో పుట్టిన కొంచెం వీక్ ఉంటారు అంటారు కదా. 7 నెలల్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. మా అక్కయ్య వాళ్ళ పాప కూడా 7 నెలల్లో పుట్టింది, హ్యాపీగా ఉన్నది, మస్తు క్లేవరు, మంచిగా ఉంది, క్లాస్ ఫస్ట్ వస్తుంది. మరి ఎట్లా అంటే అందుకే పరిణతి, భ్రూణ దశ, ఫీటర్ దశ 2 నెలల చివరి వరకు, జననం వరకు. ఇది ఎంబ్రియా దశలో ఏర్పడిన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఎంబ్రియా చిన్న మనిషి ఆకారం లెక్క ఉంటుందో అది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతాయి. ఎక్కడ? ఈ భ్రూణ దశలో. అందుకే 7వ నెలలోనే శిశువు జన్మించిన బ్రతకగల సామర్థ్యం కలుగుతాడు. కొంచెం వీక్ ఉంటాడు కానీ అన్నీ అప్పుడే పెరుగుతాయి అన్నట్టు. ఇంకా 9 నెలలు అంటే ఇంత గట్టిగా అవుతాడు. ఇది ఒక చిన్నటి చూద్దాం ఇక్కడ. ఇంద్రియ వికాసము, ఇది చాలాసార్లు టెట్లో 10 సార్లు ఇచ్చిండబ్బా, అందుకే నేను ఇక్కడ రాసి చెప్తున్నా. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వస్తుందని చల్లగా ఉంటుంది కానీ నేను చెప్తున్నా. సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ ఇస్తున్నాడు. ముందుగా పిల్లవాడికి స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి. ఫస్ట్ టచ్ చేస్తాడు, తర్వాత రుచి చూస్తాడు, తర్వాత వాసన చూస్తాడు, తర్వాత వినికిడి, తర్వాత లాస్ట్కు దృష్టి అండి, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కు దృష్టి అని గుర్తుపెట్టుకోవాలి. స్పర్శ తల్లి గర్భంలోనే 8 నెలల ప్రారంభంలోనే పుట్టుకతోనే కలిసి ఉండే జ్ఞానేంద్రియం ఇది. స్పర్శ అప్పటి నుంచి తెలుస్తుందట, 8వ నెలల నుంచి తెలిసిపోతుందట పిల్లవాడికి. రుచి పులుపుకి తీపికి తేడా ఉంటుంది, పుట్టిన 2 గంటల తర్వాత గ్రహించగలుగుతాడండి. ఇది పుట్టగానే స్పర్శ, పుట్టగానే ఆ చేతిలో కాల్లో ఇట్లా ముట్టంగానే అంటేనే ఉంటాడు కదా, మనకి తెలిసిపాడు కదా అది స్పర్శ వీనికి తెలుసు అని. స్పర్శ వీనికి పుట్టక ముందు నుంచి తెలుసు అని తెలియదు. ఇట్లా అనగానే ఇట్లా వంకర టింకర ఎత్తనే ఉంటాడు మన హాస్పిటల్ ఎవరన్నా పుట్టినప్పుడు చూస్తే. తర్వాత రుచి అట 2 గంటల తర్వాత గ్రహిస్తాడట రుచి. పిల్లవాడికి రుచి ఫస్ట్ ఏమో స్పర్శ, తర్వాత రుచి. ఇక వాసన, తల్లి యొక్క పాల వాసన 24 గంటల వికాసం అండి, 24 గంటల లోపు తెలిసిపోతుంది. వాసన పాలిచ్చేటప్పుడు వాసన, తల్లి వాసన, తల్లి పాలిచ్చే వాసన అందరూ చెప్తారు కదా, అబ్బో తల్లి వాసన తెలుసు పిల్లలకని. పెద్దవాళ్ళు అప్పుడేం సైకాలజీ చదవలేదు వాళ్ళు గిట్లా కానీ వాళ్ళకి తెలుసున్నాయి. సో తర్వాత వినికిడి తల్లి గర్భంలో నుంచే ఉంటుంది. అది చాలా మనకు వేదాలలో కూడా, రామాయణ మహాభారతంలో కూడా చాలా కథలు వస్తాయి మనకు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విన్నాడని అర్జున్ వాళ్ళ కొడుకు కానీ. ఇప్పుడు పెద్దగా మొత్తం చెప్తే ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది. ఇక ఇవన్నీ టెట్లు వచ్చినాయి. దృష్టి, వినికిడి తల్లి గర్భంలో నుంచే ఉంటుంది, అండ్ స్పర్శ కూడా ఉంటుంది. వాసన 24 గంటలు, వాసన మనకి ఏమైనా 24 గంటలు వాసన రావాలని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాసన వస్తూనే ఉంటుంది 24 గంటలు. ఈ రుచి ఏమో 2 గంటలు. దృష్టి, ఇప్పుడే పుట్టిన శిశువు ఎన్ని అంగుళాలు ఉంటాడు? 12 అంగుళాల దూరంలో ఉన్నాయని కనిపిస్తాయట. 12 అంగుళాల దూరంలో ఉన్నాయి కనిపిస్తాయట. తర్వాత 1 నెల తర్వాత తెలుపు నలుపు మాత్రమే కనిపిస్తాయి. వానికి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. మనం పుట్టింగానే పోగానే పోయి వచ్చి వీని లెక్కున్నాడు, వాళ్ళ లెక్కున్నాడు, తాత పోలికలు, నానమ్మ పోలికలు, అమ్మమ్మ పోలికలు, మామ పోలికలు, బాబాయ్ పోలికలు అంటాం. మనకి ఏం తెలియదు. ఏం తెలుసు మనకి? ఇప్పుడు స్పర్శ తెలుస్తుంది, రుచి తెలిసి, వాసన కూడా తెలుస్తుంది.
ఇప్పుడే పుట్టిన శిశువుకు 12 అంగుళాల దూరంలో ఉన్న వస్తువులు కనిపిస్తాయట. తర్వాత ఒక నెల తర్వాత బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది, నలుపు తెలుపు మాత్రమే. మిగతా 2 నెలల తర్వాత మిగతా రంగులు అనిపిస్తాయి. 6 నెలలకు పూర్తిగా కనిపిస్తాయట. 6 నెలలకు ఇక మొత్తం 2 నెలలకైతే రంగులు కనిపిస్తాయి. మీకు ఇక ఎట్లు ఇస్తాడు, 1 నెలలో ఇస్తాడా, 2 నెలలు ఇస్తాడా, 6 నెలలు ఇస్తాడా, క్వశ్చన్ని బట్టి ఇచ్చిన ఆప్షన్ని బట్టి మీరు రాయాలి. ఓకే, ఇది మాత్రం చెప్పకుండా స్పర్శ, టచ్ చేయడం, రుచి, వాసన, వినికిడి, దృష్టి. లాస్ట్కు 5కు దృష్టి గుర్తు పెట్టుకోండి. తర్వాత ఈ నవజాత శిశువు పుట్టుక నుండి 2 వారాల వరకు కదా. నవజాత శిశువు పుట్టినప్పుడు 18 నుండి 20 అంగుళాలు ఉంటాడు. 18 నుండి 20 అంగుళాలు, సగటు పొడవు 19. ఇగో క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండబ్బా. క్వశ్చను టీఆర్టీలు ఇచ్చిన క్వశ్చన్, ఇది టెట్టులో ఇచ్చిన క్వశ్చన్. ఏమి ఇచ్చిందంటే 18, 20 సగటు పొడవు ఎంత? 18కి 20కి సగటు పొడవు 19. నవజాతి శిశువు పుట్టినప్పుడు సగటు ఎంత అని ఇచ్చిండు. ఆన్సర్ ఇది 19 అంగుళాలు. ఇట్లు ఇస్తాడు క్వశ్చన్ అని చెప్పడానికి మీకు రాశాం. 12 అంగుళాలకు 1 అడుగు అంటే 1.5 అడుగులు అన్నట్టు పిల్లవాడు. మళ్ళీ పుట్టినప్పుడు ఇప్పుడు నవజాత శిశువు గదే కదా. తర్వాత 2.5 కేజీలు లేదా 3.5 కేజీల బరువు ఉంటాడు. ఓకేనా. తర్వాత శైశవ దశ ఏమన్నా నేను ఈ షైకి 2 దీనికి 2. ఓకే, ఈ 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 2 సంవత్సరాలు, 2 పుట్టినప్పటి నుంచి. ఓకే, పెరుగుదల అత్యంత వేగంగా పెరుగుతుంది శైశవ దశలో. ఇంకొకటి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా నేను చెప్తా మీకు. అత్యంత వేగంగా అనేదేమో ఇక్కడ శైశవ దశలో గుర్తుపెట్టుకోవాలండి. శైశవ దశలో ఏమవుతుందంటే పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఎక్కడ చేస్తారంటే కౌమార దశలో పెరుగుదల అత్యంత ఎక్కువగా, అక్కడ ఏంటిది ఎక్కువగా అన్నట్టు, ఇక్కడ వేగంగా. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది కన్ఫ్యూజ్ చేసే ఏరియా. పెరుగుదల అత్యంత వేగంగా అంటే శైశవ దశ అత్యంత ఎక్కువగా అంటే అక్కడ వరకు కౌమార దశ వరకే ఆగిపోతుంది. పెరుగుదల అక్కడ వరకే ఆగిపోతుంది. ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అంటే కౌమార దశ, అది ఎక్కువ. ఇది అత్యంత వేగంగా. ఓకే, తర్వాత పుట్టినరోజు కంటే ఈ దశ చివరికి 1.5 రెట్లు పెరుగుతాడండి శైశవ దశలో. తర్వాత 15 నెలలు నిండిన నాటికి స్వతంత్రంగా నడవగలుగుతాడు శైశవ దశలో. 15 సంవత్సరాలు. ఇది టీఆర్టీలో వచ్చింది. ఇది 6 నుంచి 8 నెలల కాలంలో 1 పన్ను వస్తుంది. 1 సంవత్సరంలో 4 నుంచి 6 పన్నులు వస్తాయండి, దంతాలు. తర్వాత 16 పాలదంతాలు శైశవ దశలో వచ్చే అవకాశం ఉంది. ప్రశ్నలు వేస్తారు కానీ సమాధానం కోసం వేచి చూడరు. శైశవ దశ అంటే 2 సంవత్సరాల పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడు ప్రశ్నలు వేస్తాడు కానీ సమాధానం కోసం వేచి చూడడు. ఇంకొకటి ముద్దుమాటల దశ శైశవ దశ. మొక్కై వంగందే మ్రాణై వంగున అనే సామెత ఏ దశలోకి సంబంధించిందని అడుగుతాడు. ఇది శైశవ దశలో పిల్లగాడు ఏతాడు 2 సంవత్సరాలే ఉంటాడు కాబట్టి వాడు బాగా తొందరగా పెరుగుతారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ తక్కువగా ఉంటుంది వేగం, అత్యంత వేగంగా. తర్వాత పుట్టినరోజు కంటే ఈ దశ చివరికి 1.5 రెట్లు పెరుగుతాడు. ఇక 15 నెలలు నిండిన నాటికి నిండిన నాటికి స్వతంత్రంగా నడవగలుగుతాడు. 15 నెలల పిల్లవాడు నడుస్తాడు కదా, ఒక్కొక్క సంవత్సరానికే నడుస్తాడు. ఇక 6 నుంచి 8 నెలల కాలంలో 1 పన్ను వస్తుంది. 6 నుంచి 8కి నెలల కాలంలో 1 పన్ను వస్తుంది. 1 సంవత్సరంలో 4 నుంచి 6 పన్నులు వస్తాయి. 16 పన్నులు, 16 ఎన్ని 32 కదా. ఈ ఫస్ట్ శైశవ దశలో 16 పన్నులు వస్తాయి. ప్రశ్నలు వేస్తారు కానీ సమాధానం కోసం వేచి చూడాలి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్నీ శైశవ దశకు సంబంధించినవి. ఇంకొక్కటే లేదు. శైశవ దశకు సంబంధించిన వికాసము, శైశవకు సంబంధించింది శారీరక, మానసిక, ఉద్వేగ, ఇవన్నీ కలిపి చెప్తున్నాను. ఇంకా చెప్తాయి ముందు ఉంది. ఓకే, ఇక్కడ వరకు ముద్దులు పలికే మాటల దశ ఏ దశ? శైశవ దశ. పెరుగుదల అత్యంత, ఇది చాలా ఇంపార్టెంట్. ఈడ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎక్కువగా పెరిగేదేమో కౌమార దశ, అత్యంత వేగంగా అనేదేమో శైశవ దశ.
ఓకే కదా, 16 దంతాలు వస్తాయి. 6 నుంచి 8 నెలలలోపు ఒక పన్ను వస్తుంది. 1 సంవత్సరంలో 4 నుంచి 6 పన్నులు వస్తాయి. 4, 5, 6 వస్తాయి. 1.5 రెట్లు పెరుగుతాడు. ఓకే, 18 నెలలకి నిండలు నెడతాడు. మంచిగా నడుస్తాడు, స్వతంత్రంగా నడవగలుగుతాడు. మొక్కై వంగందే మ్రానై వంగున అనేది 2 సంవత్సరంలో రాదు అని అనుకుంటాం మనం, కానీ 2 సంవత్సరాలనే ఉంది. అది ముద్దుల మాటల దశ, అంతే కదా. 2 సంవత్సరాల పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడతారు. తర్వాత బాల్య దశలో పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాలు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీకు పోడు కాదు, ఒక సీక్వెన్స్ చెప్తాం. ఈడ కూడా కన్ఫ్యూజ్ చేసే ఏరియా. యాక్చువల్గా ఉత్తర బాల్య దశని ముఠా దశ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉత్తర బాల్య దశను ముఠా దశ అంటారు. పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ అంటారండి, గుర్తుపెట్టుకోవాలి. ఉట్టిగా ముఠా దశ అని ఇస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఏరియా. ఇది మొన్న కూడా వచ్చింది. పూర్వ ముఠా దశ ఇక్కడ ఏమో మొత్తం రెడీగా ఉంటాడు ముఠా దశకి. పూర్వ అని ఇచ్చినప్పుడు పూర్వనే ఇవ్వాలి. పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ, ఉత్తర బాల్య దశలో యాక్చువల్గా ముఠా దశ. ఓకే, ఇగో పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ. ఇంకోటి ఏం చేయాలంటే పూర్వ పాఠశాల దశ, పూర్వ పాఠశాల దశ. ఇంకోటి అంటే ఉంది కదా, ప్రశ్నించే వయస్సు. గింత గుర్తుపెట్టుకోవాలి. పూర్వ బాల్య దశ ప్రశ్నించే వయస్సు, పూర్వ బాల్య దశ ప్రమాద వయస్సు, పూర్వ బాల్య దశ ఇంకేమున్నది అన్వేషణ దశ. అంటే పూర్వకాలం చాలామంది అన్వేషిస్తారు కాబట్టి అన్వేషణ దశ. పూర్వకాలం అని గుర్తుపెట్టుకోరు, పూర్వకాలము చాలామంది అన్వేషిస్తారు కాబట్టి. ఓకే, తర్వాత సమస్యాత్మక వయస్సు. సమస్యను పూర్వకాలంలో మంచిగా పరిష్కరించే వాళ్ళు పూర్వము. ఇంకొకటి ఆత్మభావన దశ. ఆత్మభావన పూర్వకాలంలో ఆత్మలను నమ్మేవాళ్ళు. ఇవన్నీ మీకు ఎట్లా గుర్తుకుంటాయి చూడు. పూర్వ బాల్య దశలో ఒక్కటి గుర్తొస్తే ఆ 4 దేనికి సంబంధించినయో మనకు తక్కిన 3 ఉన్నాయి కదా ఆన్సర్స్, దేనికి వాళ్ళు అర్థమైపోతుంది. ఓకే, వాగుడుకాయ దశ అంటే వాగుడుకాయ. పూర్వకాలంలో చాలామంది బాగుతూనే ఉంటారు, పూర్వకాలం వాళ్ళు అందరు బాగుతూనే ఉంటారు. ఓకే, పూర్వ ముఠా దశ, పూర్వ ప్రశ్నించే దశ. ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రశ్నించే దశ, ప్రశ్నించే దశ, ప్రమాదాల వయస్సు. ఓకే, ఇట్లనే ఇస్తాడు. ప్రశ్నార్థకాల వయస్సు, విచారణ దశ. పూర్వకాలపు బాగా విచారంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. సృజనాత్మకత వయస్సు. ఈ పూర్వకాలం వాళ్ళకు ఇంకా ఎక్కువ ఉండే క్రియేటివిటీ మనకంటే అని గుర్తుపెట్టుకోరు. సృజనాత్మకత. సమస్యాత్మక వయస్సు, బొమ్మలలో ఆడుకునే వయస్సు, సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఆత్మభావన దశ. పెరుగుతారు కానీ శైశవ దశలో అంత కాదు, తక్కువగా పెరగడం ఉంటుందట. పూర్వబాల్య దశలో పెరుగుతారు పిల్లలు, కానీ ఎంత కాదు, శైశవ దశలో ఉన్నంత కాదు. ప్రతి సంవత్సరానికి 2 లేదా 3 అంగుళాలు పెరుగుతారు అంతే పొడవు. ప్రతి సంవత్సరం 2 కేజీలు బరువు పెరుగుతారు. బరువేమో 2 కేజీలు పెరుగుతారు, పొడవేమో 2-3 అంగుళాలు పెరుగుతారు. స్థూలకాయత, లంబ కుశలత, మధ్యకాయస్థ అంటే ఇవన్నీ ఎండ పెరుగుతాయి. స్థూలకాయత అంటే లావు పొట్టిగా, లంబకుశాయత అనగా సన్నగా పొడువుగా, మధ్యకాయస్థ అంటే ఎత్తుకు బరువు. ఇవన్నీ ఎండ్లు ఉంటాయి. పూర్వకాలంలో బాగుండే అని గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ పూర్వ బాల్య దశ. ఎందుకంటే అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. పూర్వ బాల్య దశ అంటే పూర్వ ముఠా దశ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పూర్వ ముఠా దశనేమో ఇది, ఉత్తర బాల్య దశలోనేమో ముఠా దశ వస్తుంది. ముఠా దశ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ఉత్తర బాల్య దశలో గుర్తుకు రావాలి. పూర్వ ముఠా అనగానే పూర్వ బాల్య దశలోనే ఉంటుంది. పూకు సంబంధించినవి ఉన్నాయి అన్నీ, ఇక్కడ పాకు సంబంధించినవి ఉన్నాయి. పూర్వ బాల్య దశ, వాగుడుకాయ దశ, పూర్వకాలంలో మస్తు వాగుతారు. పూర్వ పాఠశాల దశ ఏమంటుందని స్కూల్కి వెళ్ళే ముందు పూర్వ కాబట్టి పూర్వ. అన్వేషణ దశ, పూర్వకాలం చాలా బాగా అన్వేషించేవాళ్ళు. ప్రశ్నించే వయస్సు పూర్వ ప్రమాద వయస్సు, ప్రశ్నార్థకాల వయస్సు, విచారణ వయస్సు, సృజనాత్మకత వయస్సు. ఇక్కడ కూడా నాత్మ ఉంది కదా, సో ఇది కూడా పాతకాలంలో మస్తు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సమస్యాత్మక వయస్సు, బొమ్మలలో ఆడుకునే వయస్సు, బొమ్మలతో
ఈ పూర్వకాలం బొమ్మలతో బాగా ఆడుకుండే అని గుర్తుపెట్టుకోరు. ఆత్మ భావన దశ సాంఘిక వికాసానికి ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా. సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఆత్మభావన దశ. ఎత్తు పెరుగుతారు కానీ శైశవ దశ కంటే తక్కువ. ఏ దశలో పెరుగుతాడని ఇవ్వచ్చు. ప్రతి దాంట్లో 2-3 అంగుళాలు పెరుగుతారు. ఓకే, ప్రతి 2 కేజీలు పెరుగుతుంది. ఇక్కడ వరకు ఇదే అర్థమైందా? ఇప్పటి వరకు చెప్పాలి. పూర్వ ముఠా దశ ఒకటి, వాగుడుకాయ దశ ఒకటి, పూర్వ పాఠశాల దశ ఒకటి, అన్వేషణ దశ ఒకటి, ప్రశ్నించే వయసు పూర్వకాలంలోనే, ప్రమాదాల వయసు పూర్వకాలంలోనే, ప్రశ్నార్థకాల వయసు పూర్వకాలంలోనే, వాగుడుకాయ దశ పూర్వకాలంలోనే. ఇవన్నీ పా 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 ఉన్నాయి చూడండి. పూర్వ ముఠా దశ అంతే. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం. పాలదంతాలు పాలదంతాలు ఊడటం శాశ్వత దంతాలండి. శాశ్వత దంతాలు ఇంట్లోనే. ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పూర్వ బాల్య దశలోనే సమాంతర క్రీడ. దీని గురించి అయితే అసలు రాకుండా క్వశ్చనే ఉండలేదు. సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. వీటిని తెలియజేసింది ఎవరు? జేర్ షీల్డ్. ఈ క్రీడలలో చెప్పింది ఎవరు? జేర్ షీల్డ్. షీల్డ్ క్రీడలలో విన్ అయ్యిండు, షీల్డ్ గెలిచిండు అని గుర్తుపెట్టుకోరు. మంచి షీల్డ్ జర్రలు గెలిచిండని గుర్తుపెట్టుకోరు. షీల్డ్ గుర్తుపెట్టుకోండి. సమాంతర క్రీడ వారు స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక క్రీడ. 2-3 సంవత్సరాలు. సంసర్గ క్రీడ ఈ పెద్దలు ఆడే ఆటను అనుకరణ. ఈ సంసారం అని గుర్తుపెట్టుకోరు. సంసారం అంటే పెద్దలు ఈ సంసారం ఒక చదరంగం అంటారు కదా. ఈ పెద్దలు ఆడే ఆటను అనుకరిస్తారు. ఇది చాలా కన్ఫ్యూజ్. మళ్ళీ నెక్స్ట్ కూడా నేను రాసుకున్న ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సహకార క్రీడ ఇది 4-5 సంవత్సరాల. సమూహంలో భాగమై ఆడతారు. సమూహంలో అందరితో కలిసి ఆడతారు. ఇదేమో పెద్దలు ఆడే ఆటను అనుకరిస్తారు. సంసర్గ అంటే. సమాంతర క్రీడ అంటే వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘికం. ఏకాంతర క్రీడ అంటే ఏంది? వాళ్ళు ఒక్కలే ఆడుకుంటారు. బొమ్మలన్నీ ముంగటేసుకొని ఒక్కలే ఆడుకునేది ఏకాంతర క్రీడ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకున్నటకు అనువైన దశ పూర్వబాల్య దశ. చలనాత్మక కాళ్ళ చేతులతోటి చేసేవి అన్నీ. ఓకే, బొమ్మలు గీయడం కానీ, సైకిల్ తొక్కడం కానీ ఇవన్నీ చేసేవి అందులోనే చేస్తారు. తర్వాత ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాలు. అంటే 7 ఉంటారు. 7వ తరగతిలోనే ఏమో 6వ తరగతిల వరకు ఉంటారు. 7వ తరగతి 6-7వ తరగతి వరకు ఉంటారు. చూద్దాం. ఇలా బరువు ఎక్కువగా పెరుగుతారు. శాశ్వత దంతాలు వస్తాయండి. శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది? పూర్వ బాల్య దశలో శాశ్వత దంతాలు వస్తాయా? పాలదంతాలు ఊడతాయి. పాలదంతాలు ఊడటం ప్రారంభితమైనవి. శాశ్వత దంతాలు స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. ఓకే, ఉత్తర భారతదేశంలో శాశ్వత దంతాలు వస్తాయి. 28 ఉంటాయి. మీ పిల్లల్ని లెక్క పెట్టుకోరు. 28 ఉన్నాయి. మా అన్నయ్య పిల్లలకు లెక్క పెట్టిన ఒకరికి 26 వచ్చినాయి, ఒకరికి 28 ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు వాళ్ళు. అయితే చలనకేశన ఇంట్లో ఏముంటాయంటే 2 ఉంటాయి. స్థూల కండరాలు నైపుణ్యాలు, సూక్ష్మ కండర నైపుణ్యాలు. స్థూల కండరాల నైపుణ్యాలు అంటే సైకిల్ తొక్కడం, పెద్ద కండరాలతో చేసే పనులను అంటే స్కిప్పింగ్ చేయడం, ఆటలు ఆడుకోవడం, ఇవన్నీ స్థూల కండరాలతో నైపుణ్యాలు ఉత్తర బాల్య దశలో. స్థూల కండరాలు అంటే పెన్తో రాయడం. ఇట్లా ఇప్పుడు ఇది రెండుతో రాడుతున్నా కదా, ఇట్లా సూదితో కుట్టడం, వేళ్లతో పనిచేసే వాటిని సూక్ష్మ కండర కండరాలతో చేసే పనులు అంటాం. తర్వాత ఇదిగోండి ముఠా దశ. ఉత్తర బాల్య దశనే ముఠా దశ. నేను ఎక్కడ ఏం చేసిన? పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ, ఉత్తర బాల్య దశలో ముఠా దశ. ఇక్కడ అసలు కోడ్ కూడా అవసరం లేదు. ఇక్కడ పూర్వ రాశే ఉంటుంది పూర్వ బాల్య దశలో. ఇక్కడ అనుకరణ దశ, అనుకరిస్తుంటారు. సోమరి వయస్సు. సోమరి వయస్సు అండి. మీ పిల్లల్లో ఈ వయసు ఉన్న వాళ్ళని చూసి ఏమైనా సోమరితనం చేస్తుందని పిల్లల్ని అనవసరంగా తిట్టిపోయేద్దు, డిస్కరేజ్ చేయకండి. ఇది తెలిసి ఉండాలి. అందుకే పిల్లలు
తప్పకుండా పిల్లల గురించి ఇదే చైల్డ్ డెవలప్మెంట్ తెలవాలంటే గిందుకోసమే తెలవాలి. అంటే పిల్లలు 10-12 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఏ పని చేయమంటే చేయరు, శాతగది అంటారు, ఈడ కూర్చుంటే ఆడ కూర్చుంటారు, ఆడలేస్తే ఈడ కూర్చుంటారు. వీళ్ళందరికీ ఆ వయసుతో వచ్చినది అని పేరెంట్స్కు తెలిసి వాళ్ళు దానికి అనుగుణంగా సమయస్ఫూర్తితో ఒక మంచి ఉద్దేశంతో ఒక టెక్నికల్గా పని చేయాలి, పని చెప్పాలి. అంతేగాని నీ ముఖానికి కూర్చుంటావు అంత గిట్లయితనో గట్లయితనో నీ మనసు మన్ను మషాడం అని చేసి అంత డిస్కరేజ్ చేసి చేస్తారు. అట్లా చేయకండి. జగడగొట్ల దశ, జగడాలు పడే దశ, క్లిష్టతర వయస్సు, అనుకరణ వయస్సు, అనుకరిస్తూనే ఉంటారు, క్రీడా వయస్సు, ఆటలు ఆడుతూ ఉంటాడు, ప్రాథమిక పాఠశాల వయస్సు. అంతే కదా, 6 సంవత్సరాల నుంచి అంటే ప్రాథమిక పాఠశాల వయస్సు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంటే మనమేమో 2.5 సంవత్సరాలు లేచి అదే అనుకుంటాం పూర్వబాల్య దశ. కాదు, ప్రాథమిక పాఠశాల వయస్సు. సాంఘిక మిత తెలుస్తుంది, శారీరకంగా వేగం చాలా తక్కువ, మూర్త అమూర్త తెలుసుకుంటారు. మూర్త కంటికి కనిపించేటి కంటికి కనిపించనివి కూడా తెలుసుకుంటారు పిల్లలు. ఈ పిల్లలు ఆత్మ అంటే తెలుస్తుంది, ఆత్మ ఏడుందో అంటే దయ్యం అంటే తెలుస్తుంది వాళ్ళకు. ఓకే, వాళ్ళు మంచోళ్ళు అంటే తెలుస్తుంది, చెడ్డోళ్ళు అంటే తెలుస్తుంది. కంటికి కనిపించేటి కంటికి కనిపించనివి కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఎవరు? ఉత్తర బాల్య దశలో. ఓకే, ముఠా దశ, అనుకరణ దశ. అంత సోమరి పిల్లలు ఉంటే గుర్తుపెట్టుకోరు. అబ్బా ఉత్తరాలు రాస్తారు కాబట్టి చాలా సోమరి ముఖాలు పెట్టుకుని ఉంటాడు. కొట్లాటల దశ, కొట్లాటలు ఉంటారు కాబట్టి. ఓకేనా, ఇది ఇక్కడ వరకు. తర్వాత యవ్వనారంభ దశ, పూర్వ కౌమర దశ, 10-12 నుంచి 14 సంవత్సరాల వరకు. దీనే ఓవర్ ల్యాపింగ్ అంటారు. ఇది టెట్లో చాలాసార్లు వచ్చింది. అతివ్యాప్త దశ అంటే ఉత్తర బాల్య దశ చివరి ఉత్తర కౌమర దశ కలిపి ఉంటుంది. ఇది ఏంటి? యవ్వనారంభ దశ. చాలా తక్కువగా ఉంటుంది కానీ చాలా అతివ్యాప్తంగా ఉంటుంది. తక్కువ గ్యాబ్ కానీ ఎక్కువ గమ్మత్తైనది ఉంటుంది యవ్వనారంభ దశ. ఎట్లనో చూద్దాం. గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. యవ్వనంను ఆంగ్లంలో ప్యూబర్టీ అంటారు. అంటే దీని అర్థం మగాడు కావడం. ఈ పదము పబర్టస్ అంటే లాటిన్ పదము. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే యవ్వనారంభ దశ యవ్వనం అని అంటారు కాబట్టి, ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటారు కాబట్టి, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే యవ్వన దశలో కానీ మీరు కౌమర దశలలో కానీ ఎవరినైనా ఏమన్నా అన్నారు అని అంటే లాఠీలతోటి దెబ్బలు పడతారని గుర్తుపెట్టుకోరు. లాఠీలతోటి దెబ్బలు పడతారు. యవ్వనారంభ దశలో కానీ కౌమర దశలో కానీ, కామర కూడా లాటిన్ భాషా పదమే కాబట్టి లాఠీలతోటి దెబ్బలు పడతారని గుర్తుపెట్టుకోరబ్బా. ఎందుకంటే అప్పుడు అతివ్యాప్త దశ కాబట్టి ఓవర్ ల్యాపింగ్ చేస్తారు కాబట్టి లాఠీలతోటి దెబ్బలు పడతాయి. గట్లా గుర్తుపెట్టుకోండి. స్త్రీలలో 12 సంవత్సరాలలో, పురుషులలో 13 సంవత్సరాలలో ప్రారంభమవుతుంది. తక్కువ వ్యవధి దశ, ఎక్కువ మార్పుల దశ. యవ్వనారంభ దశ. గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఓవర్ ల్యాపింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్ ల్యాపింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది లాటిన్, ఈ పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. లాఠీలతోటి దెబ్బలు పడతారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక కౌమర దశకు వచ్చినామప్ప. కౌమర దశ 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల వరకు. పెరుగుదల అత్యంత వేగంగా కాదు, ఎక్కువగా పెరిగే స్థాయి. అన్ని దశల్లో కంటే ఎక్కువగా పెరుగుదల గరిష్ట స్థాయి. ఇంతవరకే, ఇక పెరగది. అక్కడ ఏమిచ్చారు? శైశవ దశలో అత్యంత వేగంగా పెరుగుదల పెరుగుతుంది. ఇక్కడ అత్యంత ఎక్కువగా. అమ్మ అర్థమైంది కదా? ఎక్కువగా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత పెరుగుదల గరిష్ట స్థాయి వరకు, కౌమర దశ వరకు పెరుగుదల పెరిగి అక్కడి నుంచి ఆగిపోతుంది. పెరుగుదల ధారాళికంగా పెరుగుతుంది. ఏంట్లా? కౌమర దశలో. వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక మార్పు వస్తుందండి కౌమర దశలో. ఉద్వేగాలు, ఒత్తిడి, జగడము, కలహము పడే దశ అని ఎవరు చెప్పరు? స్టాన్లీ హల్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక స్టాన్లీ హల్ చెప్పిండు ఏమని? ఉద్వేగాలు, ఒత్తిడి, జగడము, కలహము ఇవన్నిటి
కలగలుపుతోటే ఈ దశ వాళ్ళకు ఉంటుందని చెప్పాడు. ఏం గుర్తుపెట్టాడు కదా, స్ట్రాంగ్గా టీ తాగి హాల్లో కూర్చోవాలి. హాల్లో కూర్చుంటే ఈ ఉద్వేగాలు, ఒత్తిడిలు, జగడాలు, కలహాలు ఉండవు. హాల్లో కూర్చుంటే ఉద్వేగాలు, ఒత్తిడిలు, జగడాలు, కలహాలు ఉండవు అని చెప్పిండని గుర్తుపెట్టుకోవాలి. శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునేది కొల్హాన్. ఈయన ఏమన్నాడంటే శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకుంటారు, ఎదుర్కొంటారు. సందిగ్ధంలో ఉంటారు, పిచ్చి పిచ్చిగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరం కనిపించం, ఏది కనిపించం. ఓకే, ఇక్కడ ఏంటి కౌమర దశ కాబట్టి కొల్హాన్ గుర్తుపెట్టుకోరు. కొల్హాన్ ఇట్లా చెప్పిండని గుర్తుపెట్టుకోరు. ఆ లింగ ఆకర్షణ అధికంగా ఉండే దశ, లింగ ఆకర్షణ. కిషోరప్రాయ దశ, కిషోరప్రాయ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కిషోర అంటే సింహం, ఇగో కిషోర కౌమర, కిషోర కౌమర గుర్తుపెట్టుకోవాలి. కిషోర అనగానే కౌమర దశ, దట్ షీట్ అంతే గుర్తుపెట్టుకోవాలి. కిషోర అనగానే కౌమర గుర్తుకు రావాలి. ఓకే, శారీరక పెరుగుదల ఇదే చివరి దశ. 40,000 పదాలు నేర్చుకుంటారబ్బా ఈ దశలో. ఆంగ్లంలో అడోలెసెన్స్ అంటారు. స్టాన్హాల్ గ్రంథ రచయిత కూడా ఇక్కడే. ఈ అడోలెసర్ అనే లాటిన్ పదం, ఇది కూడా లాటిన్ పదం, నేను చెప్పిన ఇది కూడా లాటిన్ పదం, అది కూడా లాటిన్ పదమే. అర్థం ఏంటంటే టు గ్రో ఇన్ టు ద మెచ్యూరిటీ, పరిపక్వత చెందడము. ఓకే, పరిపక్వత చెందడము, పరిపక్వత చెందడం. ఓకే, ఇక్కడ వరకు ఇప్పుడు అక్కడ వరకు ఇక అన్నీ అయిపోయినాయి. ఇవి మొత్తం అయిపోయినాయి. కౌమర దశ వరకు ఇక వృద్ధాపం ఇవి అవి అవి అన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇదేంటిదో మీకు కౌమర దశ వరకు ఉన్నాయి. ఇప్పుడు కౌమర దశలో అన్ని వివిధ దశలలో వికాసం ఎట్లా చెందుతుందో చూద్దాం. ఓకేనా, అత్యంత వేగంగా కాదు, ఎక్కువగా, ఎక్కువ ఎక్కువ. కౌమర అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోరు. కౌమర అంటే ఎక్కువగా పెద్ద వయసు కాబట్టి పెరుగుదలగా ఎక్కువగా జరిగే దశ ఏ దశ? కౌమర దశ. పెరుగుదల గరిష్ట స్థాయి వరకు చేరే దశ కౌమర దశ. ధారాళికంగా పెరిగేది కౌమర దశ. ఆ కౌమర దశ వరకే పెరుగుతుందండి పెరుగుదల, అక్కడి నుంచి ఆగిపోతుంది. వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగికగా మార్పు. ఓకే, ఈ ఒత్తిడి, జగడము, కలహము మొత్తం ఇంట్లోనే ఈ దశలోనే వస్తాయి. ఎప్పుడు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, సామాజికంగా, ఉద్వేగాత్మకంగా సమస్యలుగా ఎదుర్కొంటారు. అందుకే పిల్లలతోటి మంచిగా మాట్లాడి, కౌమర దశలో ఉన్న పిల్లలు, మీ దగ్గర ఉన్న ఇప్పుడు పిల్లలు 9th 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ వరకు వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? వాళ్ళని గులాబీ పువ్వులు లెక్క వాడుకోవాలి. మీ మాటలు, నేను తల్లిదండ్రులు కదా, మా ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాం. నేను సార్ని కదా, సార్ ఉండడు, పిల్లగాడు ఉండడు, అందరికి ఎక్కుతుంది ఇప్పుడు కౌమర దశ. అప్పుడు ఎవరికి ఎక్కలే మరి కౌమర దశలు. ఇప్పుడు సార్ని కూడా తిడతారు, సార్ని కూడా కొడతారు, ఆ తల్లిదండ్రులను కొడతాడు. కొంచెం ఇట్లా తెలిసి ఉంటేనే కౌమర దశల పిల్లలకు అసలు ఎంత ఘోరంగా ఉంటుందో అని తెలిస్తేనే వాళ్ళతో మనం బిహేవ్ చేయగలుగుతాం. ఈరోజు పిల్లలు బయటికి వెళ్ళిపోవడానికి, వేరే వాళ్ళతోటి ఎక్కడైనా అట్రాక్ట్ కావడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, క్షణిక ఆవేశం కావడానికి, అండ్ ఈ రిజల్ట్స్ కోసం ఆవేదన చెంది వ్యాకులత కుంటపాడు, ఇవన్నిటికీ కారణం పేరెంట్సే. నేను చెప్తున్నాను పేరెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఇది ప్రకృతి ధర్మము ఇట్లా వస్తుంది అంతే. అది ఆ పిల్లల్లో ఆ వయసులో అక్కడ చేంజ్ అయ్యే, శారీరకంగా కానీ చేంజ్ అయ్యేది, మానసికంగా కానీ ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది. మనకు అక్కడ తెలుసు 14 నుంచి 19 సంవత్సరాల వరకు. మరి దాన్ని నువ్వు ఎలా బిహేవియర్ చేయాలి, నా పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, నా పిల్లలతోటి ఎంత ప్రేమగా మాట్లాడాలి, బయట ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు, బయట విషయాలు నీకు చెప్పే విధంగా ఉండాలి. టీచర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు, అస్సలే మాట్లాడద్దు ఇష్టం ఉన్నట్టు. వాళ్ళు కూడా ఒక లాజిక్గా మాట్లాడాలి. ఈ వయసులో వాళ్ళని ఎలా కంట్రోల్లో వేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇవన్నీ లాజిక్లో అయితే మంచి టీచర్ కాలేడు. నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఈనాడు ఈయననే స్థితిలోనే ఉంటాడు. ఏది చెప్పినా మనం పెద్దవాళ్ళు చిన్న కాబట్టి తప్పకుండా పేరెంట్స్, ఇక్కడ టీచర్సు చాలా ప్రపంచానికి ఒక మాణిక్యాలను తయారు చేసే ఈ స్టేజ్లో మీరు కాపాడుకోలేరంటే, మీ పిల్లలు కానీ, ఒక స్టూడెంట్స్ని కానీ, పిల్లల్ని కానీ ఈ స్టేజ్లో కాపాడుకోలేదు అంటే ఇంకెప్పటికో మీ చేతిలో ఉండరు.
ప్రేమగా మాట్లాడాలి. వాడు ఎక్కినా కూడా మీరు ప్రేమగా మాట్లాడాలి. మీకు ఓపిక ఉండాలి. వాడు ఫోన్ అడుగుతాడు, వాడు బండి అడుగుతాడు, వాని ఫ్రెండ్స్ని చూసి డ్రెస్ అడుగుతాడు, వాడు ప్రతి ఒక్కటి అడుగుతాడు. నీకు చెప్పే విధానం ఉండాలి. చెప్పకుండానే చెప్పాలి. ఇండైరెక్ట్గా తెలుసుకోవాలి, ఇండైరెక్ట్గా చేయాలి. ఓకేనా? అన్ని దశల్లోనూ సంబంధించి వివిధ వికాసాలు, వివిధ వికాసాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సాంఘిక వికాసం, వీటిపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి సాంఘిక వికాసంలో. ఎందుకంటే ఇతరులతో సమర్థవంతంగా మెలుగున్నవాడే సాంఘికం అని చెప్పింది ఎవరంటే సూరన్ సెన్ అన్నాడు. ఏమన్నాడు? ఇతరులతో సమర్థవంతంగా మెలగగలే సామర్థ్యాలు కలిగి ఉన్నవాడే సాంఘికం అని చెప్పింది సూరన్ సెన్. అంటే అందరితోటి మంచిగా సూరంగా ఉండాలని అంటాడు సూరన్ సెన్. సాంఘిక సంబంధంలో పరిపక్వ సాధించడం ఎలిజబెత్ హర్లాక్. సాంఘిక సంబంధంలో పరిపక్వత సాధించడం ఎలిజబెత్ హర్లాక్ అని చెప్పారు. యుద్ధ జీవనం, మనిషి ఒంటరిగా బ్రతకలేడు.